జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుతం, ఆకలి తీర్చే తల్లి కొలువైన ప్రదేశం. ఈ గుడికి వస్తే జీవితంలో ఎప్పుడూ అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. సో ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ టెంపుల్ కి వెళ్ళకపోయినా వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. ఒక్కసారైనా ఈ టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండి అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తల్లి, పరమేశ్వరుని ప్రాణప్రియమైన దేవి. కేవలం ఆహారం మాత్రమే కాదు, మాకు జ్ఞానాన్ని మరియు వైరాగ్యాన్ని ప్రసాదించు ఓ పార్వతీదేవి. మాకు ఆ జ్ఞాన భిక్షను ప్రసాదించు తల్లి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఇప్పుడు ఈ మంత్రం చదువుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి. ఇప్పుడు నేను అన్నపూర్ణాదేవి అమ్మవారి గుడికి తీసుకువెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి, మీకు కూడా చూపిస్తాను. వెనకాల చూస్తున్నారుగా ఈ పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఆ గుడి ఏంటో తెలుసా? ఇవాళ మనం కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో దాగున్న హోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వెళ్తున్నాం. ఈ వీడియో కేవలం గుడి మాత్రమే కాదు, దారిలో పలకరించే ఒక రహస్య చిన్న జలపాతం, గుడి చరిత్ర మరియు అక్కడ పెట్టే అమృతప్రాయమైన ప్రసాదం గురించి చెబుతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇది కర్ణాటకలోని చిక్కమగళూరు నుండి ప్రయాణం మొదలు పెట్టాం. ఈ దారి మొత్తం వంకర్లు తిరిగే ఘాట్ రోడ్లు. విండో పక్కన కూర్చుంటే ఆ చల్లటి గాలి, కాఫీ తోటల సువాసన అద్భుతంగా ఉంటుంది. దారికే సరిగ్గా కలసకి వెళ్లే ముందు ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి. అది వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. ఇక్కడ గుడికి వెళితే ఒక్కసారైనా సరే మీరు ఆ అనుభూతిని అనుభవించాల్సిందేనండి. ఈ గుడికి వెళ్తే ఆహారానికి లోటు ఉండదు అంటారు. ఇప్పుడు మనం హోరనాడు చేరుకున్నాం. ఇప్పుడు ఈ గుడి విశిష్టత తెలుసుకుందాం. ఇది ఈనాటిది కాదు, సాక్షాత్తు అగస్త్య మహర్షి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. హోరనాడు అంటే బంగారు నాడు అని అర్థం. ఒకప్పుడు శివుడికి బ్రహ్మహత్య దోషం వచ్చినప్పుడు ఆయన చేతిలోని కపాలం నిండడానికి అన్నపూర్ణమ్మే భిక్ష వేశారట. అందుకే ఇక్కడ అమ్మవారి చేతిలో గరిటె ఉంటుంది. ఈ గుడికి వస్తే జీవితంలో ఎప్పుడూ అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. చూడండి ఎంత రద్దీ ఉందో. పండుగలు లేకపోయినా ఇక్కడ జనం విపరీతంగా ఉంటారు. కానీ క్రమశిక్షణ మాత్రం అద్భుతం. ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు పొద్దున్నే 7 గంటల లోపు దర్శనానికి వస్తే కాస్త రద్దీ తక్కువగా ఉంటుంది. క్యూ లైన్లో నిలబడినప్పుడు మీరు ఆ చుట్టుపక్కన ఉన్న శిల్పకళను కూడా గమనించి చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఈ వ్లాగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఇక్కడ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 3 పూటల భోజనం పెడతారు. ఆ అన్నం, పప్పు, సాంబార్ తింటే ఇది కేవలం భోజనం కాదు, అమ్మవారి ప్రసాదం అని మీకే అర్థమవుతుంది. ఇక్కడ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వయాన అమ్మవారే మనకి వచ్చి ఆహారాన్ని పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఈ టెంపుల్కి ఎలా రావాలంటే బెంగళూరు నుంచి బస్సులు ఉన్నాయండి, లేదా చిక్కమగళూరు నుండి ట్యాక్సీ తీసుకోవచ్చు. ఉండడానికి గుడి దగ్గరే రూమ్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా రూమ్స్ అండి, అవైలబిలిటీలో ఉంటాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న జలపాతం ఎవరికి తెలియదు అని చెప్పి, అక్కడికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇది అమ్మవారి ప్రసాదం. మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్న వీడియో ఇది. రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి మార్గ మధ్యంలో ఒక చిన్న జలపాతం ఉంటుందండి. ఈ జలపాతం చూస్తే మీరందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయి చక్కగా ఆడుకోవాలని అనిపిస్తుంది. చుట్టూ కూడా కాఫీ చెట్లు అని చెప్పాను కదండి. సో ఇక్కడ కాఫీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అంతేకాకుండా మనకి కాఫీ పౌడర్స్, అదేవిధంగా స్పైసెస్ అంటే చెక్క, లవంగ, దాల్చిన చెక్క, ఇటువంటివన్నీ కూడా న్యాచురల్ గానే ఉంటాయండి. ఇక్కడ మనకి అవి కూడా దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఈ చిన్న వాటర్ ఫాల్ పెద్దగా ఎవరికి తెలియదండి. ఇక్కడ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే చాలా అందంగా తీయగా ఉంటాయండి వాటర్. ఇక్కడ మీ ప్రయాణంలో ఉన్న అలసట అంతా కూడా ఇక్కడే పోతుంది. చక్కగా ఇక్కడ చాలాసేపు మా రిలేటివ్స్ వెళ్ళారని చెప్పాను కదండి ఈ టెంపుల్కి. ఇక్కడ చాలాసేపు ఆడుకొని చక్కగా ఫోటోషూట్ అది చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళారంటండి. లేదు కుదరదు అనుకున్న వాళ్ళు మనం టెంపుల్ అంతా కూడా చక్కగా చూసి ప్రశాంతంగా రిటర్న్ వచ్చేటప్పుడైనా సరే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఆగి కొంచెం సేపు ఆడుకుంటూ మధ్యాహ్నం భోజనం అది చేసుకుంటే కూడా బాగుంటుందండి. ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్లాన్ చేయండి. ఈ ఆధ్యాత్మిక యాత్ర నాకు ఒక కొత్త శక్తినిచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా మన లైఫ్లో ఒక్కసారైనా ఈ అమ్మవారి టెంపుల్కి రావాలని కోరుకుంటాం. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అంటే అమ్మవారు ఆహారానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకి జీవితంలో ఆహారానికి లోటు ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కదండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా హోరనాడు వెళ్ళారా?
మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి, ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.